హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే డైలీ రొటీన్ వ్లాగ్ అండి. మార్నింగ్ 4కే లేసి జోషికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. హాట్ వాటర్ పెట్టుకొని మార్నింగ్ తాగడం అలవాటు అనమాట నాకు ప్రతిరోజు. ఈరోజు కర్రీస్ వచ్చేసి బాక్స్లోకి టొమాటో పప్పును ఆలూ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ముందు రోజు నైటే ఏం కావాలి, బాక్స్లోకి ఏం తింటావని చెప్పి అడుగుతానమాట. సో తను ఏం తింటుందో అవే ప్రిపేర్ చేస్తాను. స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఈసారి ఒక్కసారి కూడా నేను బాక్స్ పెట్టలేదండి. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదనమాట, మార్నింగ్ లేవలేకపోతున్నాను. సో అందుకని చెప్పి పెట్టట్లేదు. తనేమో బాక్స్ అయితే రిటర్న్ తీసుకొచ్చేస్తుంది, తినట్లేదు, హెల్త్ ఎక్కడ పాడవుతుందో అని చెప్పి ఇంకా నేనే పెడదాము మార్నింగ్ లేసి కొంచెం ఓపిక చేసుకొని అని చెప్పి లేసాను. పప్పు ఆలు ఫ్రైకి కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి కావాల్సినవన్నీ కూడా క్యారెట్ వేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా అయితే తినట్లేదు అనమాట క్యారెట్. సో అందుకని చెప్పి ఇడ్లీ పైన కొంచెం ఇలా తురిమి వేస్తే తింటారు కదా అని చెప్పి వేద్దామని కొన్ని తురిమి అయితే పక్కన పెట్టుకున్నాను. పప్పులోకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నానండి. టొమాటోసు, ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ. పప్పు అందరికీ ఈజీయేనండి చేయడం, దీంట్లో ఏం స్పెషల్ లేదు. కాకపోతే ఏంటంటే నా డైలీ రొటీన్ షేర్ చేద్దాము అనేసి చూపిస్తున్నాను అనమాట. అందరికీ తెలిసి ఉండకపోవచ్చండి, తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకుంటారు కదా అని చెప్పి క్లియర్గా పెట్టాను అనమాట. కర్రీస్ ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదండి. సో కొంతమంది ముందే చప్పుడు పప్పులాగా వండి దాన్ని టొమాటో పప్పులా చేస్తారు. సో నేను అన్నీ డైరెక్ట్గా ఇలాగే ముందే వేసేసి పెట్టేస్తానమాట. కావాల్సినవన్నీ ఒకేసారి వేసేసి కొంచెం ఆయిల్ వేస్తానండి. ఎందుకంటే ఆయిల్ వేస్తే పప్పు అనేది పైకి వచ్చి పొంగకుండా ఉంటుందన్నమాట. లోపలే ఉడికి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటాం కదా, మరీ గట్టిగా ఉంటే ఇష్టం ఉండదన్నమాట. మా ఇంట్లో ఎవరు తినరు గట్టిగా ఉంటే పప్పు. సో అందుకని చెప్పి కొంచెం లిక్విడ్ లాగే చేస్తాను. ఇప్పుడు ఇంకా అయితే స్టవ్ మీద పెట్టి విజిల్ అయితే పెట్టేస్తున్నానండి. 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుతాను. పప్పు ఉడికేలోపు ఆలూ ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. ముందే చెక్కు తీసి పెట్టుకున్నాను అనమాట. ఆలూ ఫ్రై చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ముందే వాటర్లో వేసి అలా పెట్టుకుంటాను అనమాట. స్టిక్కీగా ఉంటుంది కదా, అదంతా పోతుంది అనమాట. కొంచెం ఒక 2 స్పూన్స్ సాల్ట్ కనుక వేసుకున్నాం అనుకోండి, కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఆలూ ఫ్రై ఎప్పుడైనా సరే పొడిగా వస్తుంది అనమాట. ఇలా మనం వాటర్లో కనుక వేసి పెట్టుకున్నాం అనుకోండి, ముద్దలా అయ్యిందనుకోండి అసలు ఎవరూ తినరు. ఇంకా ఆ రోజంతా కర్రీ వేస్ట్ అయిపోతుంది. జోషి అయితే ఎక్కువ ఆలూ ఫ్రై ఇష్టపడుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1 వీక్లో ఒక్కసారైనా ఆలూ ఫ్రై లేకపోతే బాక్స్ తీసుకెళ్ళదు. ఆలూ కట్ చేయటం అయితే అయిపోయిందండి. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే ఏ పోపు పెట్టుకున్నా సరే ఖచ్చితంగా జీలకర్రను, చిన్నులపాయలు అయితే ఖచ్చితంగా వేస్తానండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవరు బాగుంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుందండి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా వేస్తాను. కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలను అయితే వాటర్ లేకుండా కొంచెంగా తీసి పోపులో అయితే వేస్తున్నానండి. ఆలూ ఫ్రై ఎప్పుడైనా సరే మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనేమో మాడిపోతుంది, మరీ సిమ్లో పెడితేనేమో ముద్ద అవుతుంది. సో అందుకని చెప్పి మీడియంలోనే ఫ్రై చేస్తున్నాను. ఇందాక చట్నీ కోసం పప్పులు అయితే వేయించి పక్కన పెట్టుకున్నానండి. సో అవైతే మిక్సీ వేసేసాను. దాని గురించి అని చెప్పి పోపు పెట్టుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ తొందరగా ఎప్పుడైతే లేస్తామో ఆ రోజు చాలా తొందరగా పని అయిపోతుందండి. అసలు పగలంతా ఖాళీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదే లేట్గా లేచామనుకోండి ఇంకా ఆ రోజంతా లేటే. ఏ పని అయినా ప్రతిదీ లేట్ అయిపోతూనే ఉంటుంది. చాలా లేజీగా అనిపిస్తుందండి డే అంతా. ఫ్రై అయితే మధ్యలో ఒకసారి కలుపుతున్నానండి. ఫ్రై మనం ఎక్కువసార్లు కలుపుకున్నా ముద్ద అవుతుందండి. సో లైట్గా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఇడ్లీ వేద్దాం అనేసి పిండి అయితే మిక్స్ చేస్తున్నాను. మా బ్రదరు 6:30 కల్లా కాలేజ్కి వెళ్ళిపోతాడండి. సో అందుకని చెప్పి వాడి కోసం అని చెప్పి ముందే చేసేస్తున్నాను. ఇడ్లీ పిండి నేనైతే 1:2 రేషియో వేస్తానండి. చాలామంది 1:3 వేసుకుంటారు. కానీ ఒక కప్పుకి 2 కప్స్ వేస్తేనే బాగా మెత్తగా దూదిలాగా వస్తాయి అన్నమాట ఇడ్లీ. చాలా బాగుంటాయి. నేనైతే ఒక 1 వీక్కి సరిపడా పిండిలు అయితే వేసి పెట్టుకుంటానండి. ఇడ్లీ పిండి, దోశ పిండి.
మధ్యలో ఏదైనా చపాతీ కానీ పూరీ లాంటివి కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఎక్కువ డబ్బాల్లో పెట్టామనుకోండి, కదిలించకుండా ఉంటే పులిసిపోవడం అలా ఏం అవ్వకుండా ఉంటుందండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది పిండి. నేనైతే ఒక 6 డబ్బాల్లో వేసి పెడతానమాట. ఇందాక చెప్పాను కదండి క్యారెట్ తురిమి పెట్టుకున్నానని. సో ఇలా ఇడ్లీ వేసేసి వాటి మీద ఇలా వేసానమాట. ఇదిగో చూడండి, ఆలూ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. అందుకని చెప్పి సాల్ట్ కారం వేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తానండి. మసాలాలు అలాంటివి కూడా ఏమి యూజ్ చేయను. ఎందుకంటే ఎప్పుడన్నా మసాలాలు తింటే ఓకే, కానీ డైలీ తింటే హెల్త్కి అంత మంచిది కాదండి. సో అందుకని చెప్పి నార్మల్గానే చేస్తాను. ఒకవైపు ఇవన్నీ స్టవ్ మీద పెట్టేసి రైస్ కడిగి పెట్టేసుకున్నానండి రైస్ కుక్కర్లో. సో ఓన్లీ పాప వరకే కుక్ చేస్తానన్నమాట. మళ్ళీ మధ్యాహ్నానికి ఆరిపోతుంది కదా, అంత బాగోదు అనేసి ఓన్లీ తన వరకే బాక్స్ పెట్టి పంపించేస్తాను. ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి. సో మా బ్రదర్ అయితే వచ్చేసాడు. సో వాడి కోసం అని చెప్పి తీసి పెడుతున్నాను ఇడ్లీ. స్కూలు కాలేజెస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయండి. కానీ ఇదే మొదటి రోజు అనమాట నేను మళ్ళీ బ్యాక్ టు వర్క్ వచ్చింది. పిల్లలకి సరిగ్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేయలేకపోతున్నాను హెల్త్ ప్రాబ్లం వల్ల అనేసి చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో నా హెల్త్ ఎటు పాడైంది, వాళ్ళని కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం అనేసి మళ్ళీ నన్ను నేనే రొటీన్లోకి తెచ్చేసుకున్నాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చాయండి, చాలా బాగున్నాయి అని చెప్పాడు మా బ్రదరు. రైస్ అయితే ఉడికిపోయిందండి. సో వేడివేడిగా ఉంది కదా, కొంచెం ఆరబెడదాము ప్లేట్లో అనేసి జోషి కోసం బాక్స్ ప్రిపేర్ చేయడానికి పెడుతున్నానండి. పప్పు కూడా ఉడికిపోయిందండి. సో మూత అయితే తీసి పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నాను. పప్పు కుక్కర్ అంటే నాకు చాలా భయం అండి. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు ఇలాగే స్టీమ్ మొత్తం పోకుండా మూత తీసానమాట. సో అప్పుడు అది పేలిపోయింది. ఎప్పుడు పప్పు చేసినా ఈ విషయం మాత్రం చాలా బాగా గుర్తొస్తుంది. పప్పులోకి పోపు అయితే పెట్టుకుంటున్నానండి. పోపులో నేను ఖచ్చితంగా 2 స్పూన్స్ నెయ్యి అయితే వేస్తాను. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ పప్పులో చాలా బాగుంటుందండి, అందుకని చెప్పి వేస్తాను అనమాట. పప్పు పోపు పెట్టేటప్పుడు అయితే నేను ఖచ్చితంగా మెంతులు ఇంకా ఇంగువ కంపల్సరీ వేస్తానండి. అసలు వేసుకుంటే ఆ టేస్టే వేరు. అలాగే ఉప్పు మిరపకాయలు కూడా వేసాను. చాలా టేస్టీగా ఉంటాయండి పప్పులో ఉప్పు మిరపకాయలు. పప్పు అలా ఒక ముద్ద కలుపుకొని ఉప్పు మిరపకాయ అలా ఒక ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి, ఆ టేస్టే వేరు అసలు. అది ఏ చికెను మటను మనం ఏ తిన్నా కానీ ఆ టేస్ట్ రాదనమాట. ఈజీగా ఫాస్ట్గా అయ్యే వంట ఏదైనా ఉంది అంటే పప్పే కదండి. ఏదైనా వర్క్ ఉన్నప్పుడు తొందరగా చేయాలనుకున్నప్పుడు నేనైతే ఫస్ట్ ఇదే ప్రిఫర్ చేస్తాను. డాక్టర్స్ చెప్తూ ఉంటారండి, వీక్లో ఒక్కసారైనా సరే ఆకుకూరల పప్పు అయినా సరే, వెజిటేబుల్స్తో అయినా సరే పప్పు అనేది ఖచ్చితంగా మనం తినాలని చెప్తూ ఉంటారు. ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజిటేరియన్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో వంట అయితే అయిపోయిందండి. సో జోషికి లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను. జోషితో అయితే వేరే ఏ విషయాల్లో ప్రాబ్లం లేదు, కానీ ఫుడ్ విషయంలో అయితే చాలా పేచీలు పెడుతుంది. అదెందుకు ఇదెందుకు అని చెప్పి. సో లాస్ట్ ఇయర్ వరకు అయితే ఎలా బాక్స్ పెడతాను అలాగే రిటర్న్ తీసుకొచ్చేసేది, అస్సలు తినేది కాదు. స్కూల్లో కూడా చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళ మేడమ్స్కి, తినట్లేదండి తీసుకొస్తుంది అని. వాళ్ళు కూడా ఎన్నిసార్లు అని చెక్ చేస్తారు, ప్రతిరోజు చెక్ చేయలేరు కదా ఎవరైనా సరే. నేను రైస్ అయితే కలిపి పెట్టట్లేదండి, ఎందుకంటే కలిపి పెడితే ఏమవుతుందంటే తినే టైంకి చప్పగా అయిపోతుందమ్మా, నాకు అసలు టేస్ట్ నచ్చట్లేదు అని చెప్తుంది. సో అందుకని చెప్పి కర్రీస్ విడివిడిగా వేసి ఒక బాక్స్లో రైస్ అయితే పెట్టాను. కర్డ్ రైస్ వద్దమ్మా ఈరోజు తినను అని చెప్పింది. సో అందుకని చెప్పి కర్డ్ రైస్ పెట్టట్లేదు. జోషికి లంచ్ బాక్స్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. ఇది హాట్ ప్యాక్ అనమాట, మిల్టన్ది. అయితే హాట్గా ఉంటుంది రైస్ మధ్యాహ్నం తినే వరకు అని చెప్పి తీసుకున్నాను. కానీ అసలు అది అన్నం పెట్టినా సరే వేడిగా ఉండలేదండి. అదిగాక తినే టైంకి అది ముద్దలాగా గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నార్మల్గానే చల్లార్చి పెట్టేస్తున్నాను. జోషి రోజు మార్నింగ్ 5:30కే లేచి చదువుకుంటుందండి. వాళ్ళ స్కూల్ నుంచి కూడా వాళ్ళ మ్యామ్స్ కూడా కాల్ చేస్తారు, వేకప్ కాల్ అనమాట. మార్నింగ్ 5:30కే కాల్ చేసి పాప లేచిందా, చదువుతుందా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో చదువుకోవడం అయిపోగానే ఇంకా పాలు తాగమని ఇచ్చాను. పాలు తాగేసి రెడీ అవ్వడానికి వెళ్తుంది. పాలు తాగేటప్పుడు వీడియో తీస్తున్నానని తెలియదు అనమాట. సో అందుకని నవ్వుకుంటుంది. సో ఇంకా స్నానం చేసి అయితే రెడీ అయిపోయి వచ్చేసింది. ఇంకా జడ వేస్తున్నాను. జడ వేసేటప్పుడు అస్సలు కుదురుగానే ఉండదండి, తల అటు ఇటు ఇటు అటు మెలికలు తిప్పుతూనే ఉంటుంది. అదేమన్నా అంటే హేట్ చేస్తుంది.
సో ఇంకా నేనే అడ్జస్ట్ అయిపోయి వెయ్యాలన్నమాట. బయట క్లైమేట్ అయితే చాలా బాగుందండి. వర్షం పడుతుంది, మాకు రాత్రి నుంచి వర్షం పడుతుంది అనమాట. సో బయట క్లైమేట్ చాలా బాగుంది అని చెప్పి బయట తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట జల్లు. మా ఇంటి ముందు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంతకు ముందు ఇంటి చుట్టూ మొక్కలు ఉండేవి. జోషి అను వాళ్ళ పిన్నికి చాలా ఇష్టం అనమాట మొక్కల్ని పెంచుకోవటం. ఇంతకుముందు గార్డెనింగ్ లాగా చేసేవాళ్ళు, వీడియోస్ కూడా ఉన్నాయి ఇంతకుముందు. కానీ మొక్కలు ఊరికే ఎండిపోతున్నాయి, మనీ వేస్ట్ అలా అని అవి ఎండిపోతుంటే కూడా నేను చూడలేకపోతున్నాను అనమాట. అందుకని చెప్పి తీసుకురావద్దని చెప్పాను. జోషి పువ్వులు కోస్తుందండి దేవుడికి పెట్టడానికి. ఎక్కువ పువ్వుల చెట్లు లేవండి, 1 2 ఉన్నాయి అంతే. అవే నానమ్మ రోజు పూజ చేసుకుంటారనమాట. ఇంతకు ముందు అయితే రోజెస్ అవన్నీ చాలా ఉండేయండి, ఇప్పుడు తీసేసామన్నమాట. పువ్వులు తీసుకొచ్చి పెడుతుంటే జోషి వాళ్ళ తమ్ముడు నేను కూడా పెడతాను పువ్వులు అని చెప్పి అడుగుతున్నాడు. సో అందుకని చెప్పి వాడిని కూడా ఎత్తుకొని దేవుడికి పూలు పెట్టిస్తుంది. ఇంకా మళ్ళీ బస్కి టైం అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి అన్నాను. సో ఇడ్లీ అయితే పెడుతున్నాను తనకి. ఎక్కువ పెట్టేస్తానేమో మళ్ళీ ఎక్కువ తినాల్సి వచ్చిందని చెప్పి 2 చాలమ్మా, నేను 2 తింటాను అంది. చట్నీ చేసినా సరే నాకు కారమే కావాలి అంటదండి. చట్నీ అస్సలు తిందు, కారం నెయ్యి వేస్తేనే తింటది. తను తింటుంటే చిన్నోడు వచ్చి చూస్తున్నాడు, అలాగని పెడతానంటే తినట్లేదు. సో ఇంకా అమ్మ నువ్వే పెట్టు అని అడిగితే ఇంకా నేనే తీసుకొచ్చి కూర్చోబెట్టి పెడదాము అని చెప్పి వాడికి కూడా పెట్టుకొస్తున్నాను. తిండి తినాలంటే ఈ రోజుల్లో పిల్లలకైతే ఎంత బాధగా ఉంటుందో అండి. చిన్నప్పుడు మనకైతే దొరికితే చాలు అనుకునే వాళ్ళం. అసలు మన చిన్నప్పుడు ఈ ఇడ్లీలు ఇవన్నీ ఎక్కడున్నాయండి? ఇడ్లీలు అంటే ఏంటి, హోటల్కి వెళ్ళి తెచ్చుకోవాలి, ఇంట్లో చేసేవాళ్ళు కాదు. మార్నింగ్ అయినా సరే అన్నమో లేదంటే పులిహోర అలాంటివి చేసేవాళ్ళు తప్ప ఇలాంటివి ఇడ్లీలు ఇవన్నీ తినండి అమ్మ అని బతిలాడాలి ఇవన్నీ ఉండవు కదా. వీళ్ళకి అది అర్థం కావట్లేదు, మనం ఎంత ప్యాంపర్ చేస్తున్నాము అనేసి. తినాలంటే బాధేస్తుంది వీళ్ళకి. మార్నింగే ఇద్దరికి గొడవలు స్టార్ట్ అయిపోతాయండి. అసలు టిఫిన్ చేసేటప్పుడైనా ఏదైనా సరే నువ్వు తింటున్నావా నేను తింటున్నాను, ఇవే పంతాలు అనమాట. పిల్లలందరూ మా ఇంట్లోనే ఎలా ఉన్నారా లేకపోతే పిల్లలందరూ ఇలానే ఉంటారా అనేది నాకైతే తెలియదు. 2 ఇడ్లీ పెడితే ఎంతసేపు తింటుందో చూసారా? అదే వేరే ఏదైనా తిండి కాకుండా వేరే ఏదైనా చెప్పండి, అసలు అట్లా చిటికలో చేసేస్తారనమాట. జోషి అయితే ప్రతిరోజు ఈవినింగ్ రాగానే ఈరోజు స్కూల్లో ఏం చదువుకుంది, ఏం జరిగింది ఏంటి అని ప్రతిరోజు చెప్తుందండి, నాతో డిస్కస్ చేస్తుంది. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కానీ అసలు దాని దృష్టి అంతా వాడి చేతిలో ఉన్న వాచ్ మీదే ఉందండి. అది జోషి వాచ్ అనమాట. సో వాడు ఎక్కడ పాడు చేసేస్తాడో, అది ఎక్కడ పాడైపోతుందో అని చెప్పి మధ్యలో నాకు చెప్తూ ఉంది. ఏం కాదులేమ్మా మళ్ళీ ఏడుస్తాడు, టిఫిన్ చేయకుండా ఏడుస్తాడు అనేసి నేను ఉంచేసాను అనమాట వాడి చేతిలో. అలా అసలు ప్రశాంతంగానే ఉంటుందండి, వాడిని కదిలిస్తూనే ఉంటది. చూడండి వాడిని హాయ్ చెప్పమంటుంది, ఇవ్వమంటుంది. ఇదండి మార్నింగ్ టైంలో మా ఇంట్లో అయితే అల్లరి ఇలా ఉంటది. డే రొటీన్ అయితే ఇలా ఉంటదండి. సో నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేద్దాము అనేసి ఈ వీడియో తీసాను అనమాట. ఇంకా జోషికి అయితే బస్సు వచ్చేసిందండి, హారన్ వేస్తుంది. సో తను ఇంకైతే బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇదిగోండి ఇలా మా ఇంట్లో నుంచి బయటికి రాగానే రోడ్డు చివరిలో బస్సు ఆగుతుంది. రోజు ఇక్కడి నుంచే జోషి బస్సు ఎక్కి వెళ్తుంది అనమాట. సో ఇంకా నేను బయటకు వచ్చి జోషి బస్సు ఎక్కి వెళ్ళిపోగానే ఇంట్లోకి వచ్చి టీ అయితే పెడుతున్నాను. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.